ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. జీవము గల దేవుని వాక్యములో నుండి సంగతులను మనము ధ్యానం చేసి ఆయన నామాన్ని మహిమపరచుతాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను, పరిశుద్ధులనయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడండి. మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను ఎప్పటికప్పుడే సరిచేసుకుంటూ మీకెంతో మహిమ మేము ఆపాదించడానికి మమ్మను సిద్ధపరచుమని, తోడయుండి కాపాడమని కోరుచు మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనము చదువుకున్న ఇక్కడున్న వాస్తవాలు ఒక్కొక్కటిగా మనము ఆలోచన చేసినప్పుడు 1000 ఏండ్ల పాలనలో జరిగిన సంఘటనలు లేక సంభవాలు మనం విన్నాం. 1000 ఏండ్ల పాలనలో జరిగే సంభవాలు: 1, సృష్టి దాస్యము నుండి విడిపింపబడుట. 2, భూమి సమృద్ధిగా పండుట. 3, భూమి దీవించబడుట. 4, యుద్ధములు మానుట. 5, ప్రజలలో సమాధానముండుట. 6, మానవ ఆయుష్కాలము పెరుగుట. 7, మృగముల స్వభావం. 8, పాలనలోని నదులు. 9, దేవాలయం. ఈ సంగతులను మనము విన్నాం. ఈరోజు ఈ 1000 ఏండ్ల పాలనలో జనుల ఆత్మీయ స్థితి, జనుల యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉండబోతుందో ఆ సంగతులను మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. జనుల ఆత్మీయ స్థితి: 1, పరిశుద్ధాత్మ కుమ్మరింపు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు. పరిశుద్ధాత్మ ఇశ్రాయేలీల మీద కుమ్మరింపబడే సత్యం లేఖనాల్లో మనం చూడగలం. చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను
కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను అన్నాడు. చూశారా? నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను అని చెప్పుటలో పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు మనకి తేటగా అర్థమవుతా ఉంది. నిజమే ప్రియులారా. అలాగుననే దేవుని వాక్యములో మనం ఆలోచన చేసినప్పుడు యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 29వ వచనం. 39:29. అప్పుడు ఇశ్రాయేలీల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరజ్ముఖుడనై ఉండను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇశ్రాయేలీల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను అన్నాడు. ఆయన ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన మాట. ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. చూశారా? ప్రతి యూదుని హృదయములోనికి పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడును. ప్రతి యూదుని హృదయములోనికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడతాడు అని చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథములోని 36వ అధ్యాయం 25వ వచనం 27వ వచనం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. 26 కూడా చదువుదాం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగ చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొనిన వారిని గాను మిమ్మును చేసేదను అన్నాడు. కాబట్టి దేవుని వాక్యం పరిశుద్ధాత్మ ఒకటి ఇశ్రాయేలీల మీద కుమ్మరించబడినట్లు చూస్తున్నాం. 2, ప్రతి యూదుని హృదయములోనికి పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినట్లు చూస్తున్నాం. అలాగుననే 3, సర్వజనుల మీద ఆత్మ కుమ్మరించబడు. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన మాట సర్వజనుల మీద ఆత్మ కుమ్మరించబడతాడు. యోవేలు గ్రంథములో ఆ మాటలు రాయబడ్డాయి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28, 29. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును అన్నాడు. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. పరిశుద్ధాత్మ ఒకటి ఇశ్రాయేలుల మీద కుమ్మరింపబడినట్లు, 2, ప్రతి యూదుని హృదయములోనికి పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినట్లు, 3, సర్వజనుల మీద ఆత్మ కుమ్మరించబడినట్లు మనము చూస్తున్నాం. రేపు జనుల ఆత్మీయ స్థితి ఎంత ఉన్నతంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. ఇక రెండవది, జనుల ఆత్మీయ స్థితిలో రెండవది. మొదటిదేమిటి? పరిశుద్ధాత్మ కుమ్మరింపు. 2, సంపూర్ణ జ్ఞానం. 2, సంపూర్ణ జ్ఞానం. సంపూర్ణ జ్ఞానాన్ని దేవుడు
అనుగ్రహిస్తాడు. సంపూర్ణ జ్ఞానం చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును. చూశారా? దేవుని వాక్యములో వ్రాయబడిన సత్యం. 6 నుండి కూడా మనం చదువుకోవచ్చు. 1000 ఏండ్ల పాలనలో ఏమేమి ఎట్లా ఉంటున్నాయో పరిస్థితులు. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేక పిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును, పాలు పుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును అన్నాడు. సంపూర్ణ జ్ఞానం కలిగిన వారుగా ఉంటారు అనే విషయాన్ని దైవ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేసినట్లుగా మనము చూడగలం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 22, 23 వచనాలు కూడా మనము చదివితే 22, 23 అనేక జనములు, బలము గల జనులు యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును, యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో 10 మంది యొక్క యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మాకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడిన గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుతారు. కనుక సంపూర్ణ జ్ఞానముతో ప్రజలు నింపబడతారు. ఇక 3వది సువార్త సేవ. 3వది సువార్త సేవ. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు. 2 నుండి 4 వచనాలు మనం ఆలోచన చేసినప్పుడు సువార్త సేవ విరివిగా జరుగుతూ ఉంది. సువార్త సేవ మనం చదువుకుంటే దైవ కార్యం ఎంత గొప్పగా ఉంటుందో మనకు అర్థమైపోతుంది. జనులు గుంపులు గుంపులుగా వస్తారు. దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడతుము అని చెప్పుకొందురు. చూసారా? దేవుని వాక్యములో వ్రాయబడిన మాట. అలాగుననే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం, 52వ అధ్యాయం 7వ వచనం, 52:7. అలాగే మీకా గ్రంథం 4:1-2 వచనాలు.
మీకా గ్రంథం 4, 1-2 వచనాలు. అబ్రహాముతో సమస్త జనములు నీ యందు ఆశీర్వదింపబడునను వాగ్దానము ఇక్కడ నెరవేరుచు ఉన్నదన్నమాట. ప్రభుత్వమే ఆ సువార్త సేవకు సమస్త విధములైన సహాయము చేయు. చూశారా? ప్రభుత్వమే ఆ సువార్త సేవకు సమస్త విధములైన సహాయము చేస్తుంది. ఇంకా అక్కడ ఆ పరిస్థితులు ఊహించుకుంటే ఎంత బాగుంటుందండి. సరే, ఇక 4వది జనుల ఆత్మీయ స్థితి. 4 సార్వత్రిక మతం. సార్వత్రిక మతం. ఇక ఆ కాలములో భిన్న మతములు ఏమీ ఉండవు. ఆ కాలములో భిన్న మతాలు ఏమీ ఉండవు. ఒకే మతం ఉంటుంది. ఒకే మతం ఉంటుంది. ఒకే మతం ఉంటుంది. ఇర్మియా గ్రంథం 31 నుండి 6 వచనాలు. ఇర్మియా గ్రంథం 31 నుండి 36 వచనాలు. జకర్యా 14, 16. జకర్యా 14, 16. ఐదవది దేవుని మహిమ. దేవుని మహిమ. దేవుని సేవా ప్రభావం ఎల్లప్పుడూ ఈ రాజ్యములో ఉండును. దేవుని సేవా ప్రభావం ఎల్లప్పుడూ ఈ రాజ్యములో ఉండును. యెషయా గ్రంథం 4, 4 నుండి 6 వచనాలు. యెషయా గ్రంథం 4, 4 నుండి 6 వచనాలు. ఇక 6వది అందరూ క్రీస్తునే ఆరాధిస్తారు. ప్రతి ఒక్కరూ క్రీస్తునే ఆరాధన చేస్తారు. రాజులు క్రీస్తుని ఆరాధన చేస్తారు. కీర్తన 72:10. కీర్తనల గ్రంథములో 72:10లో వ్రాయబడిన మాట. తర్షీషు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. షేబా రాజులను, శబా రాజులను కానుకలను తీసుకుని వచ్చెదరు. రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు. రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు. క్రీస్తు ప్రభు ఎంత గొప్పవాడు. ఆ మాట చాలా వివరంగా, స్పష్టంగా మనము చూడగలం. కీర్తన 72:10లోను, యెషయా 49:1 మరియు 23వ వచనంలో చూస్తాం. అన్యజనులందరూ ఆయనను ఆరాధిస్తారండి. అన్యజనులు ఆయనను ఆరాధిస్తారు. యెషయా గ్రంథం 25:9లో వ్రాయబడిన మాట. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. ఆ దినమున జనులేలాగున అందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనని యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించెదము. ఆయన రక్షణను బట్టి ఉత్సహించి సంతోషిద్దాం. కనుక 5వది దేవుని సేవా ప్రభావం ఎల్లప్పుడూ ఈ రాజ్యములో ఉండును.
ఈ రాజ్యములో ఉండును. యెషయా గ్రంథం 4:4-6 మనము గమనించవచ్చు. దేవుని సేవ ప్రభావము ఎల్లప్పుడూ ఈ రాజ్యములో ఉంటుంది. ఇక 6 అందరూ క్రీస్తుని ఆరాధన చేస్తారు. అందరూ క్రీస్తుని. అందుకే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం తండ్రి అయిన దేవునికి ఆరాధన అయితే 5వ అధ్యాయం గొర్రెపిల్ల ఆరాధన అనే విషయం మనం చూస్తాం. అన్యజనులందరూ ఆయనను ఆరాధిస్తారు. ఏ ఒక్కరు విడిచిపెట్టరు. అన్యజనులందరూ ఆయనను ఆరాధిస్తారు. యెషయా గ్రంథం 25:9లోను, కీర్తన 66:4లోను, 22:27లోను, 22:27లోను, 66:10 అందరూ క్రీస్తుని ఆరాధన చేస్తారు. ప్రియులారా, ఈరోజు మనకు కూడా సెంట్రల్ కంట్రోల్, మన గురి ఎవరై ఉండాలి? మన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ప్రతి ఒక్కరూ ఆ ప్రభువును నమ్ముకొని నమ్మకముగా జీవించుట అది ఎంతో మంచిది. దైవ రాక కొరకై ఎదురు చూస్తున్న మనము క్రీస్తును సంపూర్ణంగా ఎరిగి ఆరాధన చేయడం అది మనకెంతో మేలుకరం. అందరూ క్రీస్తుని ఆరాధన చేశారు. జనుల ఆత్మీయ స్థితి మనము చూచాం 6 విధాలుగా. 1 పరిశుద్ధాత్మ కుమ్మరింపు, 2 సంపూర్ణ జ్ఞానం, 3 సువార్త సేవ, 4 సార్వత్రిక మతం, ఆ కాలములో భిన్న మతాలు ఉండవు అని చెప్పుకున్నాం. 5 దేవుని మహిమ, 6 అందరూ క్రీస్తుని ఆరాధన చేస్తారు. ఇది 1000 ఏండ్ల పాలనలో జనుల ఆత్మీయ స్థితి అన్నమాట. ప్రభువును చూడడం, ప్రభుతో కలిసి ఉండడం, ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు ఎంత భాగ్యం, ఎంత ధన్యత ఉంటుందో. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము ప్రభువు కొరకు నిలుద్దాం, నమ్మకంగా జీవిద్దాం. దేవునికి వెళ్ళవలసిన ప్రభావాన్ని మనము ఆయనకు ఆపాదిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా దేవా, మీ ఘననామానికి స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మా దేవా, అన్ని విషయాలలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని నేటి వరకు మీ రెక్కల నీడలో బలపరచి భద్రపరచి, మా ప్రభువా, మా స్థితిని మాకు తెలిపి మీకు మరింత మహిమకరంగా మీ చిత్తానుసారంగా ప్రతి ప్రాణికోటి జీవించుటకు కృప చూపండి. మా ప్రభువా, రేపు ఎత్తబడే గుంపులో మీరుంచి మహిమ పొందుతారని వేడుకొంచున్నాం. దేవా, మా ప్రభువా, అన్ని విషయాల్లో మీరు చేసిన ప్రతి విధమైన మేలు, ఉపకార, మహోపకారములన్నింటిని బట్టి మిమ్మును కొనియాడుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి స్తుతించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
ప్రభునందు ప్రియులారా, జనుల ఆత్మీయ స్థితిని మనము విన్నాం. తరువాత 7-9 వచనాలలో గోగు మాగోగు తీర్పును గూర్చిన విషయాలు మనం విందాం. గోగు మాగోగు తీర్పును గూర్చిన సంగతులు మనం విందాం.